అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం జడ్డంగి పంచాయతీలో ఉపాధి కూలీలు ఆవేదన చెందుతున్నారని ఆదివాసీ నాయకులు తెడ్ల రాంబాబు అన్నారు. ఉపాధి పని చేసి నేటికి 6 వారాలకు పైన గడుస్తున్నా ఇప్పటి వరకు కూలీలకు సొమ్ములు ఇవ్వకపోవడం అన్యాయమని తెడ్ల రాంబాబు ఆవేశం వ్యక్తం చేశారు. ఇక ప్రతిసారి అధికారులను అలాగే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం ఎంతవరకు సమంజసమని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధి కూలీల సొమ్ములు జమ చేయకపోతే నిరసనకు వెనకాడేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు తెడ్ల రాంబాబు, జడ్డంగి గిరిజన మహిళా అధ్యక్షులు గూడెం లక్ష్మి, డబ్బకోట్ల దుర్గాదేవి, తెడ్ల పార్వతి, పొడుగు లక్ష్మి, తెడ్ల కరుణకుమారి, చీడి చిన్నలు, పూసం లక్ష్మి, డాకమూరి సత్యవతి, పొడుగు మల్లిబాబు, పాతర సత్యనారాయణ, మొసరి మల్లీశ్వరి, పల్లా వీరమ్మలు పాల్గొన్నారు. నమస్కారం అండి. మాది లక్ష్మి. అలాగే ఉపాధి పని చేసుకుంటున్నాం. ఆయన 2 నెలలు 3వ నెల అయిపోతుంది. అయిపోయినా సరే కానీ పేమెంట్లు చేయలేదు. పేమెంట్లు త్వరగా చేస్తామని కోరుకుంటున్నాం. కొట్లో అయితే మాత్రం అరువులు ఎంతకాలం ఇస్తారు, ఎక్కడికి అరువు కూడా పడతలేదు. అందుకోసం అని చెప్పి పేమెంట్లు తొందరగా చేస్తారని కోరుకుంటున్నాం. లేకపోతే మట్టుకు మేము ఏదన్నా ఆఫీసులకు వెళ్ళి ధర్నాలు కూడా చేయగలుగుతాం.